నమస్కారం. పులి కన్ను వైడ్ ఐ ఛానల్లోకి మిత్రులందరికీ స్వాగతం, పునఃస్వాగతం. ముందుగా ఒక మనవి, ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, ఇతర మిత్రులకు షేర్ చేయండి. అంతేకాకుండా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయటం పూర్తిగా ఉచితం. సబ్స్క్రైబ్ చేస్తే నేను ఒక వీడియో అప్లోడ్ చేయగానే మీకు నోటిఫికేషన్ వస్తుంది. కనుక దయచేసి సబ్స్క్రైబ్ చేయమని మనవి. వీడియో చివరి దాకా చూడండి. మీరు లైక్ చేస్తే మీలాంటి వాళ్ళు ఎంతోమంది చూడటానికి అవకాశం దొరుకుతుంది. ఇంకా విషయంలోకి వస్తున్నాను. 2024 ఎన్నికల్లో భారత ప్రధాని అభ్యర్థిగా నరేంద్ర మోదీ కాక ఇంకెవరున్నారు అని ఆలోచిస్తే కొంత అయోమయ పరిస్థితి మనకి కనిపిస్తూ ఉన్నది. బీజేపీ పార్టీ మొదటి నుంచి కూడా ప్రధాని అభ్యర్థి, మూడోసారి ప్రధాని అయ్యేది నరేంద్ర మోదీ గారు అని చెప్పి వాళ్ళు చాలా బలంగా ప్రచారం చేస్తున్నారు. మోదీ కాబోయే ప్రధానమంత్రి, మూడోసారి కాబోయే ప్రధానమంత్రి అని వాళ్ళు గర్వంగా చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నారు, గర్వంగా చెప్తున్నారు. బీజేపీ పార్టీ ప్రచారం చేస్తూ ఉన్నది. అయితే అటు కాంగ్రెస్ పార్టీ కానీ, ఇండియా కూటమి కానీ, మరికొన్ని ఇతర పార్టీలు కానీ ఈ పని చేయలేకపోతున్నారు. దీనికి కారణం ఏంటి? అలా ప్రకటించడం వల్ల లాభం జరుగుతుందా, నష్టం జరుగుతుందా? ఎందుకు ప్రకటించలేకపోతున్నారు? ఈ సందర్భంగా భారత మాజీ ప్రధాని పివి నరసింహారావు గారు చెప్పిన ఒక మాట గుర్తు తెచ్చుకోవాలి. ఆయన ఇప్పుడే కనీసం 10-15 మంది ప్రధానమంత్రిగా ఉండి దేశాన్ని నడిపించగలిగేటటువంటి శక్తి, ప్రజ్ఞ, ప్రతిభ ఉన్నటువంటి వాళ్ళు కనీసం 10-15 మంది ఉంటారు. కానీ వాళ్ళ వెనుక బలమైన పార్టీ ఏది లేదు అని చెప్పి ఈ మాట అన్నారు ఆయన. ఇప్పుడు కూడా ఇదే పరిస్థితి మనకి కనిపిస్తూ ఉన్నది. నరేంద్ర మోదీ కాక ప్రధానిగా పదవిని నిర్వహించగలిగేటటువంటి వాళ్ళు సీనియర్స్ కూడా మనకు కనిపిస్తారు. కానీ వాళ్ళ వెనుక బలమైన పార్టీ లేదు. దేశాన్ని ప్రతిభావంతంగా ప్రపంచ దేశాల మధ్యలో ఒక బలమైన శక్తిగా ప్రపంచానికి చెప్పగలిగేటటువంటి బలమైన పార్టీ మనకు కనిపించలేనటువంటి పరిస్థితి ఈ రోజున కనిపిస్తూ ఉన్నది. ఒకప్పుడు నరసింహారావు గారు చెప్పిన మాట ఇప్పటికి కూడా వర్తించేలాగా మనకి కనిపిస్తూ ఉన్నది. బీజేపీ ఇంత బలంగా, ఇంత ఆత్మవిశ్వాసంతో అది చెప్పగలుగుతున్నది నరేంద్ర మోదీ మా మూడోసారి కాబోయే ప్రధాని అని. అట్లాగే 370 స్థానాల కంటే మాకు ఎక్కువ వస్తాయని చెప్పి, ఎన్డీఏకి 400 కంటే ఎక్కువ వస్తాయని చెప్పి వాళ్ళు ఆత్మవిశ్వాసంతో చెప్పగలుగుతున్నారు. ఈ పని కాంగ్రెస్ ఎందుకు చేయలేకపోతున్నది? ఎన్నో సంవత్సరాలు, 50 సంవత్సరాల కంటే పైగా ఈ దేశాన్ని ప్రధానమంత్రి ఇచ్చి పరిపాలించిన కాంగ్రెస్ పార్టీ ఈ రోజున చెప్పలేకపోతూ ఉన్నది. రాహుల్ గాంధీయా, ప్రియాంక గాంధీయా, శశి థరూరా, మల్లికార్జున ఖర్గేనా, మన్మోహన్ సింగా, ఎవరు ప్రధాని అని వాళ్ళు నిశ్చయంగా ఎప్పటికీ చెప్పలేకపోతున్నారు. కాంగ్రెస్ అధ్యక్షుడిగా ఉన్నది మల్లికార్జున ఖర్గే. కాబట్టి మల్లికార్జున ఖర్గే ప్రెసిడెంట్ కావచ్చు కదా, ది ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా కావచ్చు కదా. ఎందుకు కాంగ్రెస్ పార్టీ మల్లికార్జున ఖర్గే మాకు కాబోయే ప్రధానమంత్రి అని చెప్పలేకపోతూ ఉన్నది? పోనీ నెహ్రూ కుటుంబంలో వ్యక్తి ప్రధాని కావాలనుకున్నప్పుడు రాహుల్ గాంధీ పేరుని కాబోయే ప్రధాని రాహుల్ గాంధీ అని చెప్పి కాంగ్రెస్ పార్టీ బలంగా ఆత్మవిశ్వాసంతో చెప్పొచ్చు కదా. ఎందుకు చెప్పలేకపోతున్నది? కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీయే మా ప్రధానమంత్రి అని ముందే చెబితే ఆ పార్టీకి నష్టమని వాళ్ళు పార్టీ భావిస్తుందని మనం భావించాలా? లేదా మల్లికార్జున ఖర్గే చాలా సీనియర్ నాయకుడు, ఎంతో అనుభవం ఉన్నటువంటి వాళ్ళు, పరిపాలన రూపం కూడా ఎంతో అనుభవం ఉన్నటువంటి వ్యక్తి, పార్టీ అధ్యక్షుడు కనుక, ఆయన కన్వీనర్గా కూడా కనుక, కాబట్టి ఆయన ప్రధానమంత్రి అభ్యర్థి అని చెప్పొచ్చు కదా. ఇండియా కూటమిలో కూడా ఒక వ్యక్తి ప్రధానమంత్రి అని చెప్పొచ్చు కదా. ఒక శరద్ పవార్ అనో, లేకపోతే ఇంకొక నాయకుడనో చెప్పొచ్చు కదా. లేదా విడిగా ఉన్నటువంటి పార్టీలు మమతా బెనర్జీ కాబోయే ప్రధాని అని చెప్పొచ్చు కదా. అట్లాగే నవీన్ పట్నాయక్ ఉన్నారు. దక్షిణాదిలో నుంచి అయితే ఏ ముఖం కూడా కనిపించట్లేదు. దక్షిణాదిలో ఏదైనా దీనికి అర్హతగా ఉన్నటువంటి పేరు అని
ఇప్పటికీ ప్రజల మనసులోకి ఏదైనా రాగలిగితే శశి థరూర్ పేరు ఇంతకుముందు వినపడింది, ఇప్పుడు కూడా వినపడటానికి అవకాశం ఉంది. దీన్ని బట్టి మనం ఆలోచించాల్సింది ఏంటంటే, ప్రజల మనస్సులో కాబోయే ప్రధాని ఎవరు అని ఒక చిత్రం అన్నది ప్రజల మనసులోకి రావాలి. అది వచ్చినప్పుడే ఆ ప్రజల మనసులో ఉన్నటువంటి వ్యక్తికి లాభం చేకూరుతుంది, ఆ వ్యక్తి వెనుక ఉన్నటువంటి పార్టీకి లాభం చేకూరుతుంది. తెలంగాణలో ఎన్నికలు జరిగినప్పుడు కాంగ్రెస్కి అవకాశం వస్తూ ఉంది అన్నప్పుడు రేవంత్ రెడ్డి గారి పేరు ప్రజల మనసులోకి వచ్చింది. అయినా కూడా రేవంత్ రెడ్డి కాబోయే ముఖ్యమంత్రి అని కాంగ్రెస్ పార్టీ చెప్పలేదు, చెబితే నష్టం జరుగుతుందనే భావనతో చెప్పలేదు. కాంగ్రెస్ సంస్కృతిలో ఒక షీల్డ్ కవర్ సంస్కృతి ఒకటి ఉంది కాబట్టి అప్పటికే ముఖ్యమంత్రి కావాలనుకున్నటువంటి వాళ్ళు వరుసలో కనీసం 6-7 ఉన్నారు కాబట్టి ఆ పని చేయలేదు. ఆ తర్వాత అధిష్టానం నిర్ణయించింది. కానీ ఇప్పుడు అలా కాదు కదా. ఇప్పుడు ఇందిరాగాంధీ చనిపోగానే కాంగ్రెస్ పార్టీలో చాలామంది సీనియర్స్ ఉన్నారు, కానీ వాళ్ళందరినీ పక్కన పెట్టి ఎక్కడో పైలట్ డ్యూటీలో ఉన్నటువంటి రాజీవ్ గాంధీని తీసుకొచ్చారు, వెంటనే ప్రధానిగా ఆయనకి పట్టం కట్టారు. ఇదే కల్చర్ ఇప్పుడు కొనసాగినా కూడా రాహుల్ గాంధీ కాబోయే ప్రధాని అని కాంగ్రెస్ పార్టీ చెప్పొచ్చు. లేదా ఇండియా కూటమి, ఈ కూటమి నుంచి ఒక వ్యక్తి ప్రధాని కావచ్చు అని చెప్పొచ్చు. అలా చెప్పటం వల్ల ఇండియా కూటమికి నష్టం జరుగుతుందా, ప్రజలు ఏం భావిస్తారు అని చెప్పి ఇప్పుడు ఆలోచించాల్సినటువంటి అవసరం ఉన్నది. ఏది ఏమైనా కాంగ్రెస్ పార్టీ కానీ లేదా ఇండియా కూటమి కానీ మా ప్రధాని అభ్యర్థి ఫలానా అని చెప్పటం వల్ల ప్రజల మనసులో ఒక స్పష్టత ఉంటుంది. దీనివల్ల ఇండియా కూటమికి కానీ కాంగ్రెస్కి కానీ లాభం జరిగినా కూడా జరగవచ్చు. రాహుల్ గాంధీ మీద ప్రజల మనసులో ఏదైనా ఈయన చేయగలడు అనే అభిప్రాయం ఉంటే రాహుల్ గాంధీని ప్రధానిగా చేయడానికి అనుకూలంగా కాంగ్రెస్కి ఓట్లు వేసేటటువంటి అవకాశం ఉంటుంది. లేదా ఇండియా కూటమిలో ఫలానా వాళ్ళకు బాగుంటుందని ప్రజలు భావిస్తే అవకాశం ఉంటుంది. కానీ ప్రజల మనసులో ఒక వ్యక్తిని నరేంద్ర మోదీ కాక ఇంకొక వ్యక్తిని ప్రధానిగా ఊహించుకునేటువంటి అవకాశాన్ని అటు కాంగ్రెస్ కానీ ఇటు ఇండియా కూటమి కానీ ఇవ్వలేకపోతూ ఉన్నది. మళ్ళీ ఒకసారి మనకు గుర్తొచ్చేది ఏంటంటే, పివి నరసింహారావు గారు చెప్పిన మాట గుర్తు వస్తున్నది. పరిస్థితులు 15-20 సంవత్సరాల తర్వాత కూడా ఏం మారలేదని చెప్పి మనకు అనిపిస్తూ ఉన్నది. మిత్రులారా, ఇలాంటి చర్చల కోసం పులి కన్ను వైడ్ ఐ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, ఇతర మిత్రులకు కూడా షేర్ చేయండి. నమస్తే.